హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నెల్లూరు బాబాయినండి. మనము ఎండ్రకాయలు ఫ్రై చేస్తున్నామండి. కొంతమంది పీతలు అంటారండి, మా నెల్లూరులో మాత్రం ఎండ్రకాయలనే పిలుస్తారు. అందుకని మనం ఎండ్రకాయ ఫ్రై చేస్తున్నాం. ఇది మన చెరువు ఎండ్రకాయ అండి. దీన్ని 1 కేజీ ఎండ్రకాయ ఇది మనం శుభ్రంగా చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది ఎండ్రకాయ. దీన్ని మనము ఫ్రై చేస్తున్నాము. దీనికి కావాల్సింది కొత్తిమీర, ఎక్కువ ఏమొద్దండి, పచ్చిమిరపకాయలు 4, పసుపు, కారము, ధనియాల పొడి, 1 ఎర్రగడ్డ. ఈ పీతలు మనం కుండలు వేసుకోవాలండి. కల్లుప్పు అండి, ఇది మనం కల్లుప్పు అయినా కరిగిపోద్ది, ఎందుకంటే మనం నూనె వేస్తున్నాం కాబట్టి కల్లుప్పు కూడా కరిగిపోద్ది. దాంట్లోనే ఇప్పుడు దానికి సరిపడంత కారం పట్టద్దండి, సరిపోయినంత స్పూన్ పసుపు. తర్వాత మనం వీటిని బాగా దీనిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ముందే కొంచెంసేపు నూనెలో ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. అప్పుడు మనము ఫ్రై చేసేదానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము పొయ్యి మీద కుండ పెట్టుకొని కొద్దిగా నూనెలో ఫ్రై చేయాలి. వాటిని ముందు నూనె వేస్తే ఆ నూనెలో 2 సేపు బాగా ఆవిరైపోయిన తర్వాత మళ్ళీ మనము ఒట్టి నూనె అనేది ఏం బల్ల వీటిని ఆ నూనెలో వేసి 2 సేపు బాగా, ఇప్పుడు మనము ఆ నూనెలో 2 సేపు వేసి బాగా వాటిని ముక్కల మనం తినేది టైపులో వేయించాలి. తర్వాత ఫ్రై చేసేది చూస్తూ ఉండండి ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనము ఆ నూనెలో ఎండ్రకాయ వేసాం కాబట్టి దీన్ని బాగా ఈ నూనెలోనే వేయించుకో. ఇప్పుడు బాగా ఈ విధంగా నూనె అన్నిటికీ అంటుకునేటట్టుగా. ఇప్పుడు మనం వేగిన తర్వాత ఎండ్రకాయను కూడా తినేయచ్చు మనం, అంత బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఉప్పు కారం పడితే ఎండ్రకాయ కమ్మగా తయారైపోద్ది. తర్వాత ఇంకెంత బాగుంటుందో తర్వాత చూడండి, ఎంత బొర అంటాయండి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. గంపానెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే మనసు నిలువకున్నదే రంగమ్మో, గుబులు కొన్నదే రంగమ్మో. చేత కర్ర పట్టుకొని చెంతకు నువ్వు వస్తుంటే చెంగు నిలువకున్నదే రంగయ్యో, గుబులు కొన్నదే రంగయ్యో. గంపానెత్తిన పెట్టి గట్టు మీద పోతుంటే మనసు నిలువకున్నదే రంగమ్మో, గుబులు కొన్నదే రంగమ్మో. ఎండ్రకాయలు దాదాపు ఉడికిపోయినట్టున్నాయండి. ఇప్పుడు మూత తీసి చూస్తాం. ఉడికిపోయినాయండి. మనము ఇప్పుడైనా తినొచ్చండి ఈ ఎండ్రకాయని, ఇప్పుడైనా తినేసేయచ్చు. ఉప్పు కారంలో వేసేస్తే బాగా నూనె వేగినాయి కాబట్టి ఇంకా బాగా ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఎండ్రకాయ ఈ విధంగా వేగిపోద్ది అన్నమాట. మనకి ఉప్పు కారం పసుపు లేని దాదాపు ఇప్పుడైనా మనం తినేసే లెవెల్లోకి వస్తుంది. ఇప్పుడైనా తినేయచ్చు, అంత బాగా వేగిపోద్ది అన్నమాట. ఈసారి మనము అవన్నీ వేసుకున్న తర్వాత అపురూపంగా తయారవుతుంది. చూస్తూ ఉండండి, ఇప్పుడైనా తినేయచ్చు, చాలా బాగుంటుంది. ఆహా, ఓకే, ఉడికిపోయినాయండి. దించేసి తర్వాత పొయ్యి మీద మళ్ళీ కుండ యథాపకారం అదే కుండ పెట్టుకొని మళ్ళీ నూనె వేసుకోవాలండి. పట్టద్దు నూనె కాగిందండి. ఈ నూనెలో మనము 1 ఎర్రగడ్డ, టమాటా వేయమండి, ఎందుకంటే టమాటా అవసరమేలే. ఎర్రగడ్డ కూడా ఎందుకంటే గుజ్జు కోసం,
మనం ఆనే కలుపుకోవాలి కదా, అందుకోసం ఆ గుజ్జు కోసం ఎర్రగడ్డ వేసింది. బాగా వేయించుకోవాలి. త్వరగా పచ్చిమిరపకాయ రెండు బాగా కుక్ అయిపోయేదాకా వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి, మంచి రుచి వస్తుంది. అల్లం, ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ వేగిపోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు రవ్వ, అల్లము, తెల్లగడ్డ పేస్టు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇంకేమి దాంట్లో పెద్దగా. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మనం ఈ విధంగా కమ్మంగా మనం రుచికరంగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. నిదానంగా అయినా కమ్మగా తయారైపోద్ది. చూసా, ఇది మనకు ఆనాక గుజ్జు అన్నం లేక వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. పేస్టు, ఇప్పుడు అల్లం పేస్టు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా కమ్మంగా ఉడికిపోయినాయండి. ఇందాక మనము ఈ విధంగా నూనెతో కొంచెం ఉప్పు, కారము, పసుపు వేసి బాగా కొంచెంసేపు ఆవిరి మీద ఉడకబెట్టినాం కాబట్టి ఇప్పుడు ఇవి దీంట్లో వేసేస్తున్నాం. చాలా బాగుంటుందమ్మా. ఎంట్రకాయ కూరుక్కొని కూడా అన్నం తినొచ్చు. దీంట్లో గరం మసాలా పొడి, తర్వాత గరం మసాలా పొడి వేసి మనము కొద్దిగా ఈ విధంగా నూనెలోనే ఈ విధంగా కలుపుకోవాలి. ఎంత రుచిగా ఉంటుందో టేస్ట్. మనం సముద్ర ఎంటకాయ అయితే బాగుండదమ్మా, ఇది మన చెరువు ఎంటకాయ కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. ఎన్ని పోయినాయి ఇప్పుడు చిక్కడంలే వెతికి మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలోనే కమ్మంగా వేగిపోతే సన్న మంట మీద, పెద్ద మంట పెట్టకూడదు. ఇప్పుడు అంతసేపు మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి, అయిపోవచ్చింది మొగ్గ. కొద్దిగా ధనియాలు, పట్టా లవంగాలు పొడండి లాస్ట్లో, చాలా రుచిగా ఉంటుంది వేస్తే. ఇంకేం పడే పైన కొత్తిమీర వేసుకుంటే ఎంట్రకాయలు ఫ్రై రెడీ అయిపోయిందమ్మా. ఎంట్రకాయ ఫ్రై అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర మర్చిపోబాకండి. ఈ కొత్తిమీర కానీ మర్చిపోతే అదేదో సినిమాలో మన అల్లు రోలింగ్ అంటుంటాడు ఎమగోల్లో, తలుపు వేసి తిని గొళ్ళెము మరిచి తిని అన్నట్టుగా కొత్తిమీర మాత్రం మర్చిపోబాకండి. అదొక టేస్ట్, అదొక రుచి. అయిపోయింది. ఇప్పుడు మనం తీసేసి ఒక దాంట్లో ఎంట్రకాయ ఫ్రై అయిపోయిందమ్మా. ఇప్పుడు మనము దీన్ని ఇంకొక దాంట్లోకి తీసుకుందాం. కమ్మగా బొరు ఏగిపోయిందమ్మా. నూనెలోనే చేసే మన నీళ్ళు అనేవి తగలవు, అందుకని రేపు కూడా తినొచ్చు వీటిని. అయిపోయిందండి. నెల్లూరు ఎంట్రకాయల ఫ్రై అయిపోయిందండి. నేను తిని చూసి టేస్ట్ చెప్తానండి. ఎంట్రకాయ చూడు, మసాలా ఎలా పట్టిందో చూడు, బొరు అంటుందండి. ఎంత బాగుంటుందో చూడు. బాగుందండి. బొరు అంటే కమ్మగా ఉందండి. ఆ మసాలా పొడిలో అంతా వట్టి నూనెతోనే ఆగొద్దండి, మనం ఏం నీళ్ళే తగలవు. అందుకని బాగా రుచిగా తింటుంటే తినాలనిపిస్తుంది. మన పొకాడలాగా బొరు అంటున్నాయండి. ఇప్పుడు అన్నంతో కూడా తిని మీకు చూపిస్తా చూడండి. దీంట్లోనే మసాలా ఉంటుంది కాబట్టి మనం ఇలా కలుపుకోవాలి. దాంట్లోనే ఉంటుంది పొడిగా ఈ గిట్ట, దాని గిట్ట. ఉందా చూడు, ఇటువంటి సమస్యలు బాగా కమ్మగా ఉందండి. బాగా ఇంకా ఏమన్నా ఇట్లాంటి కూరలు ఏమన్నా కావాలంటే మీరు మాకు తెలియజేయండి, మేము చేసి మీకు చూపిస్తాం.